కలర్ అయితే ఇది ఏం కలరో చెప్పడానికి కూడా రావట్లేదండి. ఎలిఫెంట్ కలర్, స్లేట్ కలర్ ఆ టైప్లోనే ఉంటుంది. జామెట్రికల్ ప్యాటర్న్లో ముళ్ళగోరింత కలరు, వైట్, బ్రౌన్ ఈ షేడ్స్లో డిజైన్ అయితే వచ్చింది. చాలా బాగుందండి. ఇది కూడా అబ్బాయిలు ఉంటే జామెట్రికల్ ప్యాటర్న్లో, అమ్మాయిలకైతే ఫ్లోరల్ ప్రింట్లో ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. అన్ని రకాలు చూపించాను. సెకండ్ సైడ్ వచ్చేసి ఇట్లా లైట్ ముళ్ళగోరింత కలర్ పైన హారిజాంటల్ లైన్స్ వస్తాయి. చాలా చాలా సాఫ్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ అండి. లోపల రిలయన్స్ ఫైబర్ ఉంటుంది. ఇదిగోండి ఇంత మెత్తగా ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ కంఫర్టర్ వచ్చేసి బ్రౌన్ కలర్ అండి. బ్రౌన్ కలర్కి సెల్ఫ్ డిజైన్ లాగా ఉంటుంది. అలాగే డిజైన్ కూడా జామెట్రికల్ ప్యాటర్న్లో వస్తుందండి. సైజ్ అయితే ఫీట్స్లో వచ్చేసి 5/7 ఫీట్స్ ఉంటుందండి అప్రాక్సిమేట్గా. మంచి హైట్ పర్సనాలిటీ ఉన్నా కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక ఈ కంఫర్టర్కి రెండో వైపు డిజైన్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి, మీకు పెద్దగా డిఫరెన్స్ కూడా తెలియదు. ఇక్కడ కొంచెం పెద్ద డిజైన్ వచ్చింది, రెండో వైపు కొంచెం చిన్న డైమండ్ చెక్స్ ప్యాటర్న్లో వచ్చింది. ఎవరు కప్పుకున్నా కూడా, అంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరు కప్పుకున్నా కూడా మనకి ఈ డిజైన్ ఏంటంటే చిన్న చిన్న మగపిల్లల్లో కూడా చూస్తున్నాం. పూల చొక్కా వేసుకోము, పూల ప్రింట్ ఉంటే దుప్పటి ఇది నాకు వద్దు ఇలా అనే పిల్లల్లో కూడా నేను చూశాను. అందుకనే పర్టికులర్గా చెప్తున్నా. జామెట్రికల్ ప్రింట్ ఉంది కాబట్టి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే షేడ్స్ కూడా కొంచెం డస్టీ షేడ్స్ కదా, కొంచెం మాపుకు కూడా ఆగుతాయండి. కంప్లీట్ వైట్ కాకుండా ఇలా కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే బెడ్షీట్స్లో చూస్తున్నాము డార్క్ కలర్స్ కావాలని, నియాన్ కలర్స్ కావాలని, ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు రకరకాలు అడుగుతూ ఉంటారు. అందుకే ఈసారి కంఫర్టర్స్ కూడా ఇన్ని రకాలు తెచ్చాం మనం. ఎవరికి నచ్చేవి వారు తీసుకుంటారని. ఇందులో నెక్స్ట్ కలర్ చూసేద్దాం. క్రీమ్ అండ్ ఆనియన్ కలర్ అండి. ఆనియన్ కలర్లో కూడా కొంచెం బ్రౌన్ షేడ్ లానే అనిపిస్తుంది. ఇది కూడా ఒకవైపు ఈ డిజైన్ వచ్చిందండి, రెండో వైపు ఈ డిజైన్. ఇదిగో చూసారా, ప్లెజెంట్గా ఉన్నాయండి. కొంచెం బ్రైట్గా అట్లా కాకుండా ప్లెజెంట్గా, లేదంటే కొంచెం మాపు కాగేలాగా అట్లా కావాలంటే ఈరోజు కంఫర్టర్స్ చాలా బాగా నచ్చుతాయి. ఇదిగోండి సెకండ్ పీస్. ప్రతి డిజైన్లోనూ 2 పీసులు ఉన్నాయి. మీకు ఒకటి కావాలంటే ఒకటి తీసుకోవచ్చు, 2 కావాలంటే 2 తీసుకోవచ్చు. షిప్పింగ్ అయితే ఫ్రీ అండి. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. మన బెడ్షీట్ల పైన, కంఫర్టర్స్ పైన కూడా ఎంత వెయిట్ అయినా ఉండనివ్వండి, ఎన్నైనా తీసుకొనివ్వండి, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తూనే ఉన్నాం. ఇది క్రీమ్ కలర్ అండి. క్రీమ్ కలర్ పైన బ్రౌన్తో డిజైన్ వచ్చింది ఒకవైపు, రెండో వైపు వచ్చేసి ఇదిగోండి క్రీమ్ అండ్ బ్రౌన్ రెండు సమంగా ఉన్న డిజైన్ అనమాట. కొంచెం జిగ్జాగ్ డిజైన్ లాగా అట్లా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇవి కూడా 2 పీసెస్ ఉన్నాయండి. ఇదిగోండి, ప్రతి కంఫర్టర్ 2 పీసెస్ ఉంటాయి. మీకు ఎట్లా కావాలంటే అట్లా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. లైట్ గ్రే కలర్ అండి. వెరీ వెరీ లైట్ గ్రే కలర్ పైన ఇలా డార్క్ గ్రేలోనే డిఫరెంట్ షేడ్స్తో ప్రింట్ అనేది వచ్చింది. అట్లాగే చుట్టూ కూడా గ్రే కలర్ పైనే చిన్న ప్రింట్తో ప్యాచ్ బార్డర్ ఇచ్చారండి. కార్నర్లో ఇలా ఉంటుంది కదా. ఇదిగో లోపల వైపు అంతా కూడా లైట్ గ్రే కలర్ పైన ఇలా ఈ విధంగా గ్రే కలర్తోనే బుటాలు వచ్చాయి. ఇందులో 2 పీసులు అవైలబుల్ ఉన్నాయి. ఒక సైడ్ వచ్చేసి ఇంగ్లీష్ కలర్ అండి. ఈ కలర్ పైన వైట్తో ప్రింట్ అనేది వచ్చింది. బార్డర్స్లో వచ్చేసి వైట్ పైన ఇట్లా లైన్స్ బార్డర్ వచ్చింది. కార్నర్లో ఇలా ఇచ్చారు. లోపలంతా చూడండి వైట్తో మల్టీ కలర్, అంటే బ్లాక్, గ్రీన్, గ్రే ఈ కాంబినేషన్లో లైన్స్ వచ్చాయి. ఎటు కావాలన్నా వాడుకోవచ్చు. క్యాజువల్గా చెప్పడానికి పైన వైపు లోపల వైపు అంటాం తప్ప ఎటువైపు అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి. వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వస్తుందండి. మీరు ఇంతకు ముందు చూసిన డిజైనే యాజ్ టీజ్గా, కాకపోతే కలర్ కాంబినేషన్ మాత్రం మారుతుంది. ఒక సైడ్ వచ్చి వైట్ మీద గ్రీన్లో డిఫరెంట్ షేడ్స్తో ప్రింట్ అనేది వస్తుంది. ఇక్కడ ఎండింగ్లో బోర్డర్ లాగా ఉందండి. కార్నర్స్లో ఇలా ఇచ్చారు. ఇంకా లోపల వైపు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సేమ్ ప్రింట్ 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ కంఫర్టర్ వచ్చేసి వైట్ అండ్ లైట్ మావ్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి.
సైజ్ అయితే అప్రాక్సిమేట్గా 5/7 ఫీట్ ఉంటుంది. మంచి హైటు పర్సనాలిటీ ఉన్నా కూడా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇది తయారీ వచ్చేసి మల్టీ లేయర్డ్ కాటన్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుందండి. ఒక 3-4 లేయర్స్ కింద వస్తుంది కాటన్. ఇదిగోండి, రెండో వైపు ఏమో ఈ డిజైన్ ఉంటుంది, ఒకవైపు వచ్చేసి ఈ డిజైన్ ఉంటుంది. దీనికి రెండో వైపు నుంచి ఏదైతే ఫ్యాబ్రిక్ వేశారో అది ఇక్కడ ప్యాచ్ వర్క్ లాగా వస్తుందన్నమాట. ఇక్కడ కార్నర్లో కూడా ఇలా ఇచ్చారండి, కొంచెం జస్ట్ ఒక డిజైనర్ లుక్ లాగా. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి. 1249వి మనం 1699వి చేసాం కదా, వాటి మధ్యలో క్వాలిటీ అన్నమాట ఇది. సైజ్ అయితే ఇంచుమించుగా ఒక అంగుళం అటు ఇటుగా అన్నీ ఒకటే ఉంటాయండి. క్వాలిటీ డిఫరెన్స్ వల్ల ఈ ప్రైస్ డిఫరెన్స్ అనేది వస్తుంది. ఇది మనకి ప్రజెంట్ అయితే 2 పీసులు అవైలబుల్ ఉన్నాయి. మీకు 2 కావాలన్నా తీసుకోవచ్చు, లేదు రెండిట్లో ఒకటే కావాలి అని అన్నా కూడా తీసుకోవచ్చండి. మెన్షన్ చేసిన ప్రైస్ సింగిల్ పీస్ది కాబట్టి మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఇది వైట్ అండి, వైట్ పైన లైట్ గ్రీన్ అండ్ గ్రే ప్రింట్ వచ్చింది. అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ అండి. ఇది ఎలా చెప్పాలంటే కుప్పలు కుప్పలుగా పూలు పోసినట్టుగా అలా ప్రింట్ అనమాట. అవుట్లైన్ ప్లెయిన్ గ్రే కలర్ వచ్చిందండి. అట్లాగే లోపల కూడా ప్లెయిన్ గ్రే కలరే ఉంటుంది. ఇలా ఈ విధంగా కూడా చాలా బాగున్నాయండి. ఇట్లా చిన్న చిన్న పూల ప్రింట్, ఇది కూడా చాలా నచ్చింది నాకు. చూశారు కదా ఎలా ఉంది, మీకు కూడా నచ్చాయా? నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. చాలామంది చాలా మంచి రెస్పాన్స్ చూపిస్తున్నారు కంఫర్టర్స్ పైన. నిజంగా ఈసారి నేను చాలా వెరైటీస్ తెచ్చాను కదా, కొంచెం సీజన్ లేట్ అయింది, ఎలా ఉంటుందో అనుకున్నా, కానీ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారండి. థ్యాంక్ యూ. మరిన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. లైట్ బ్లూ కలర్ అండి, బ్యూటిఫుల్ పేస్టల్ షేడ్, చాలా బాగుంది కంఫర్టర్ అయితే. అంటే చీరలకి కంఫర్టర్స్కి తేడా ఉంటుంది కదా. చీరలు అంటే మనకి ఆడవాళ్ళకి ఒక ప్యాషన్ కాబట్టి చీర బాగుంటే బాగుంది అని చెప్తాం. కంఫర్టర్స్ ఏమో ఏదైతే ఏముందిలే కప్పేసుకుందాం అన్నట్టు ఉంటుంది కదా. కానీ ఈ కంఫర్టరు పేస్టల్ షేడ్లో వచ్చి చాలా బాగుందండి. లైట్ బ్లూ కలరు, ఈ వైట్ ప్రింట్ అనేది వచ్చింది. బార్డర్ ఏమో ప్లెయిన్లో ఇచ్చారండి. అట్లాగే రెండో వైపు కూడా ప్లెయినే ఉంది కంప్లీట్గా. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ డిఫరెంట్. ఇది 1699లో ఉంటుంది. సింగిల్ పీసే ఉంటుందండి. ఇవి డబల్ రాలేదు, ఓన్లీ సింగిల్ పీసెసే వచ్చాయి.